ఈరోజు అడ్వకేట్స్ పై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టాలని, ఆ భౌతిక దాడుల నుంచి అడ్వకేట్లను కాపాడాలని, అడ్వకేట్స్ కంటూ ఒక రక్షణ చట్టం ఉండాలని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఈ అడ్వకేట్స్ మీద జరుగుతున్న భౌతిక దాడులన్నీ కూడా అరికట్టవచ్చని యావత్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ తరఫున అలంపూర్ బార్ అసోసియేషన్కి సంబంధించిన అడ్వకేట్స్ ఆ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, మొత్తం ఆ బార్ అంటే ఆ బాడీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అలంపూర్ నుంచి హైదరాబాదుకు పాదయాత్ర చేసి ఈ అడ్వకేట్స్ రక్షణ చట్టం తప్పకుండా తేవాలని చెప్పేసి వాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు అలంపూర్ నుంచి గుర్పూర్ వరకు అంటే 120 కిలోమీటర్స్ పాదయాత్ర చేయడం జరిగింది. సో నేను వారికి సంఘీభావంగా మన కొత్తకోటలో ఈ తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను కొత్తకోటలో వాళ్ళని కలవడం జరిగింది. ఆ నియోజకవర్గంలో అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేసిన, సో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని పాదయాత్ర చేస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్ కూడా రెడీ అయింది. ఆల్రెడీ ఈ విషయాన్ని క్యాబినెట్లో కూడా చర్చించడం జరిగింది. సో వెల్ఫేర్కు సంబంధించి యాడ్ చేయాలని చెప్పేసి ఆ రోజు క్యాబినెట్లో జరిగిన మీటింగ్లో ఈ యాక్ట్ విషయంలో రెఫర్ కావడం జరిగింది, అంటే వాయిదా వేయడం జరిగింది. సో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ యాక్ట్ను పెట్టి అప్రూవ్ చేయించి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయిస్తామని చెప్పేసి వారికి నేను మన కొత్తకోటలో కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అడ్వకేట్స్ అందరూ కూడా పాదయాత్రగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అలంపూర్ నుంచి దాదాపు కొత్తకోట వరకు వచ్చారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు నా మాటగా వాళ్ళకి చెప్పండి, నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ చేద్దాము, ఖచ్చితంగా అడ్వకేట్స్ తీసుకుంటామని చెప్పాలని చెప్పారు. సో నేను ఆ విషయాన్ని ఈరోజు మళ్ళా భూత్పూర్లో జరిగిన మీటింగ్లో చాలామంది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలంపూరు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా. సో నేను అక్కడ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, నాతో పాటు ఇంకా ఇద్దరు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్, అదేవిధంగా డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట శాసనసభ్యులు కూడా వాళ్ళు కూడా వచ్చి నాతో పాటు అడ్వకేట్ సంఘీభావం తెలిపి సో ఒక అప్పీల్ చేసినాం. మేము అడ్వకేట్స్ మేము మీ తరఫున ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక టీం ఎవరైతే పాదయాత్ర చేసిన అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళను, ఫెడరేషన్ అధ్యక్షులను, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఒక కల్పించి ముఖ్యమంత్రి గారితో కూడా ఈ మాట ఇప్పిస్తామని వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో మా అష్యూరెన్స్ మీద ఉన్న నమ్మకంతో ఈరోజు శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఏదైతే పాదయాత్ర చేస్తూ ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా ఒకటే మాట్లాడడం జరిగింది. వాళ్ళు విత్డ్రా చేసుకుంటాము, మేము పాదయాత్ర ఎక్కడికి ఆపుతా ఉన్నామని చెప్పేసి. కాబట్టి నేను వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మంచి నిర్ణయం, అందరు అడ్వకేట్స్ తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకొని పాదయాత్ర మేము చేసిన పాదయాత్ర 100% సఫలీకృతం కాబోతా ఉంది. దానికి నేను పూర్తి స్థాయిలో మీకు అండగా ఉండి అడ్వకేట్స్ అందరికీ కూడా నేను ఆల్రెడీ గతంలో అసెంబ్లీలో మాట్లాడిన విషయం ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరికీ, కొలీగ్ అడ్వకేట్స్ అందరికీ కూడా తెలుసు. సో నేను ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట ఇప్పించి ఈ యాక్ట్ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి సందర్భంగా మాటిస్తా ఉన్నా. కాబట్టి మా మీద గౌరవంతో మీరు ఈరోజు ఈ పాదయాత్ర విరమిస్తున్నందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం 100% మీకు అండగా ఉంటుంది, అది నా బాధ్యత అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీరు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత రిస్క్ తీసుకొని దాదాపు 120 కిలోమీటర్ల పాదయాత్ర చేసినందుకు బార్ అసోసియేషన్ తరఫున అలంపూర్ బార్ అసోసియేషన్ నుంచి వచ్చిన 10 మంది అడ్వకేట్స్, 12 మంది అడ్వకేట్స్ కూడా పేరున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అల్లంపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరిన నరసింహ గారు ఈరోజు
మన పాదయాత్ర 6వ రోజు గుంటూరు పట్టణానికి చేరుకున్నది. 3వ రోజు కూడా కొత్తకోట పట్టణానికి చేరుకున్నప్పుడు మన దేవరకద్ర గౌరవ శాసనసభ్యులు అక్కడికి కూడా వచ్చి సంఘీభావం తెలియజేయడం, ఏదైతే రక్షణ చట్టం గురించి మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసినాం అదే ఆన్లైన్లో కూడా ఉన్నది. ఇది రక్షణ చట్టమే కాదు, అడ్వకేట్ల వెల్ఫేర్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాదయాత్ర చేయడం శుభపరిణామమే, కాకపోతే ఆలోచించండి, మీ పని మేము ముందుండి చేస్తామని చెప్పిన కారణం. అదేవిధంగా ఈరోజు 6వ రోజు కూడా వచ్చిన సందర్భంలో కూడా అట్లా మాకు అవసరం లేదు, మేము ప్రెస్కి మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు, వీళ్ళంతా కూడా ప్రభుత్వం తరఫున మన విన్నపాన్ని విని మనకు మద్దతుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీకు ఏదైతే చిన్న బార్ అసోసియేషన్ అయినటువంటి అలంపూర్ బార్ అసోసియేషన్ తలపెట్టిన మీ పాదయాత్రకు ఇంత పెద్ద స్పందన వస్తుందని మేము కూడా ఊహించలేదు. ఇది ఒక రకంగా అలంపూర్ బార్ అసోసియేషన్ సాధించిన విజయం అని చెప్పుకోవచ్చు. మా విన్నపం ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తరఫున మా విన్నపం ఏంటంటే, మీరు వీలైనంత త్వరగా మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కల్పించి మా డిమాండ్ను నెరవేర్చే విధంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మీ విన్నపాన్ని మన్నించి మీ మీద ప్రగాఢమైన విశ్వాసంతో మా పాదయాత్ర ఇంతటితో విరమిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో మీ మీద ఓన్లీ మీరు అడ్వకేట్ కమ్యూనిటీ కావడం, మాకంటే ముందు అడ్వకేట్లు అడగకముందే న్యాయవాద చట్టమే కాదు వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. మీరు గతంలో మాతో కూడా 2-3 సార్లు డిస్కస్ చేశాను తమతో. మీరు చేస్తున్నది జెన్యున్గా ఉంది కాబట్టి మేమంతా కూడా మా సభ్యులందరూ కూడా వేరే రాజకీయ నాయకులాగా కాదు, మన తోటి అడ్వకేటు సారు మనం ఎట్లనో వారు అట్లా మనం అందరం కూడా నమ్మకం పెట్టాలి. కాబట్టి చెప్పినందుకు మీరు వారికి ఇచ్చిన ఏదైతే హామీ ఉన్నదో దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఈరోజు ఈ పాదయాత్ర ఇంతటితో విరమిస్తూ ఉన్నాం. దీన్ని మన శ్రీనివాస్ గారు అలంపూర్ బార్ అసోసియేషన్ సభ్యుల ద్వారా మాట్లాడిస్తున్నాం. శ్రీనివాస్ అందరు మనోళ్ళు ఆంజనేయులు గారు, నాగరాజు గారు, వెంకటేష్ గారు, రవికుమార్ గారు, సురేందర్ రెడ్డి గారు, నాగయ్య గారు, గజేంద్ర గారు, నాతో పాటు మేము ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఏదైతే మా రక్షణ చట్టం కావాలని చెప్పి మేము అల్లంపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరి కొత్తకోట 4వ రోజు చేరుకున్న తర్వాత మన గౌరవ శాసనసభ్యులు వకీల్ సాబ్, సీనియర్ వకీల్ సాబ్ మధుసూదన్ రెడ్డి గారు మమ్మల్ని సంఘీభావం తెలుపడం మా దగ్గరికి ఆ టెంట్ దగ్గరికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా ఇట్లా ప్రభుత్వంలో భాగస్వామైన మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని విషయాలని ఆ రోజు సభాముఖంగా మా దృష్టికి, అక్కడ వచ్చిన మిగతా న్యాయవాదుల దృష్టికి ఆ సమస్య తీసుకొని వచ్చారు. తర్వాత ఈరోజు కూడా ఈరోజు 6వ రోజు పాదయాత్ర. 6వ రోజు పాదయాత్రలో గౌరవ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారితో పాటు గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ముగ్గురు ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళినాము. ముఖ్యమంత్రి గారు నా మాటగా చెప్పండి, వాళ్ళని అక్కడనే విరమించుకొని నేను అపాయింట్మెంట్ ఇస్తా, వాళ్ళని నా దగ్గరకు తీసుకొని రాండి అని మన గౌరవ ముగ్గురు శాసనసభ్యులు ఆ సభాముఖంగా మాకు అక్కడ ఏదైతే పూర్తి చౌరస్తాలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన మీటింగ్లో వాళ్ళు అనౌన్స్ చేయడంతో తర్వాత మళ్ళీ మాతో కూడా మళ్ళీ పర్సనల్ కూడా చెప్పారు. మేము ముఖ్యమంత్రి గారు సందేశమే మేము చెప్పింది అక్కడికి. నేను ఆ సార్ కూడా స్వయాన సీనియర్ అడ్వకేట్, మా ఫ్యామిలీకి చెందిన మధుసూదన్ రెడ్డి గారు, ఆయన చెప్పిన మాటల మీద మాకు నమ్మకంతో, అదేవిధంగా మా ఫెడరేషన్ అధ్యక్షులు బాధ్యత నాది, నేను ఆడ ఎమ్మెల్యే గారు నేను కూడా ఆ సార్తో కూడా పర్సనల్ కూడా నిన్న రాత్రి కూడా కలిసి మాట్లాడినాను. ఆ బాధ్యత మాది అని ఎమ్మెల్యే గారు, ముగ్గురు గౌరవ శాసనసభ్యులు, మా ఫెడరేషన్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు అందరూ
మాకు హామీ ఇవ్వడంతో ఈరోజు మా అల్లంపూర్ టీము అదేవిధంగా జిల్లాలో ఉన్న మిగతా న్యాయవాదులు అదేవిధంగా అధ్యక్షులు అందరితోటి ఒకసారి మాట్లాడి ఈ టైంలో ఈ గ్యాప్ టైంలో అందరూ సూచన మేరకు గౌరవ మధుసూదన్ రెడ్డి గారి మీద ఉండే మాకు అపారమైన నమ్మకం, గౌరవ సీఎం వర్యులు ఆయన చెప్పి మధుసూదన్ రెడ్డి గారితో చెప్పి పంపిన విషయంపై మాకు నమ్మకంతో ఈరోజు ఈ యాత్రని ఇంతటితో ముగించాలనుకున్నాం. ఇంకొకటి ఈ జిల్లానే కాదు, జిల్లా నలుమూలల నుండి, రాష్ట్రంలో నుండి, వివిధ జిల్లాల నుండి మాకు మద్దతు తెలిపి మా కోసం వాళ్ళ టైం ఇచ్చి వాళ్ళ కోర్టు వర్క్స్ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావంగా యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క న్యాయవాదికి పేరున మేము హృదయపూర్వకంగా అల్లంపూర్ బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మాకు ఫస్ట్ రోజు నుంచి మా వెన్నంటి ఉన్న ఫెడరేషన్ సభ్యులు, ఫెడరేషన్ అధ్యక్షుడు అందరూ కూడా మాకు ఫస్ట్ నుంచి వెన్నంటి ఉన్నారు. ఈరోజు మేము అడిగినాం, సార్ మేము ఇంత దూరం వచ్చి మేము కనీసం మా గౌరవ ముఖ్యమంత్రి కలిసి అదే మన జిఎంఆర్ గారు సార్కే చెప్పండి, మమ్మల్ని ఈరోజు ఇట్టే తీసుకొని వెళ్ళమనండి అంటే సార్ వేరే బిజీ షెడ్యూల్లో ఉన్నారు, 2-3 రోజుల్లో అక్కడికి తీసుకెళ్తారు, దాంట్లో ఏం లేదు, సార్ ముగ్గురు గౌరవ శాసనసభ్యులు చెప్పినారు, నేను చెప్తున్నా అని మాకు వాళ్ళు మొన్న కొత్తకోటలో చెప్పింది అయితే ఉంది, ఈరోజు చెప్పింది అయితే ఉంది. ఇంకా దాని మీద అపారమైన నమ్మకంతో మేము ఈ యాత్రని 125 కిలోమీటర్లు జర్నీ చేసిన యాత్రని ఇంతటితోటి ఈరోజు ముగించి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము ముగ్గురు శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సార్ వాళ్ళు ఇచ్చిన హామీని త్వరగా నెరవేరిస్తే మాకు కూడా మనసు ప్రశాంతంగా తృప్తిగా ఉంటుంది, అందరు అడ్వకేట్లకి అందరికీ న్యాయం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా చట్టాలు వస్తాయి అని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవ చెప్పిన వీక్